వెంకటేశ్వర స్వామి భూమి మీదకి ఎలా వచ్చాడో తెలుసా? పూర్వకాలంలో భృగు మహర్షి అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన ఫస్ట్ బ్రహ్మలోకానికి వెళ్తే అక్కడ బ్రహ్మ ఆయన్ని పట్టించుకోడు. ఆ తర్వాత కైలాసానికి వెళ్తే అక్కడ శివుడు పట్టించుకోడు. ఆ తర్వాత వైకుంఠానికి వెళ్తే అక్కడ విష్ణువు పట్టించుకోడు. బ్రహ్మ పట్టించుకోక, శివుడు పట్టించుకోక, విష్ణువు పట్టించుకోక ఆయనకి కోపం వచ్చేసి ఆ కోపంతో విష్ణువు ఛాతి మీద కాలుతో తంతాడనమాట. విష్ణువు ఛాతి మీద తన్నేసరికి లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, విష్ణువు లక్ష్మీదేవి యొక్క భర్తను తన్నినందుకు కోపం వస్తుంది. సెకండ్ థింగ్, విష్ణువు ఛాతి లక్ష్మీదేవి యొక్క నివాస స్థలం. ఆ ప్లేస్లో కాలుతో తన్నేసరికి ఆవిడకి కోపం రెట్టింపు అవుతుంది అనమాట. ఆ కోపంతో ఆవిడ భూమి మీదకి వచ్చేస్తుంది విష్ణువు మీద అలిగి. అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వెంకటేశ్వర స్వామి రూపంలో కలియుగంలో భూమి మీదకి వస్తాడనమాట. అలాగే వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వస్తాడు. అందుకే మనకి కలియుగంలో ఆయన అవైలబుల్గా ఉంటాడు మన కష్టాలు చెప్పుకోవడానికి. అయితే ఇంతకీ భృగు మహాముని బ్రహ్మలోకానికి ఎందుకు వెళ్ళాడు, కైలాసానికి ఎందుకు వెళ్ళాడు, వైకుంఠానికి ఎందుకు వెళ్ళాడో తెలుసా? నెక్స్ట్ వీడియోలో చెప్తాను.